1500 ఏళ్ల క్రితం ఒక తెగ నాయకుడికి వచ్చిన సమస్య. ఆ తెగని ఎలా కాపాడుకోవాలి ఒక దుర్మార్గుడి నుంచి అని కట్ చేస్తే ప్రజెంట్ టైం లైన్లో ఇంకొకడు ఆ తెగకి సంబంధించిన ఒక దాని గురించి వెతుక్కుంటూ వెళ్ళి ఏం సమస్యలు తెచ్చుకున్నాడు, అసలు ఇదంతా ఏంటి, దానికి దీనికి కనెక్షన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం కంగువా మూవీని ఖచ్చితంగా చూడాలి. ఇది చూడొచ్చా లేదా అన్నది తెలుసుకోవాలంటే మాత్రం ఈ రివ్యూని ఖచ్చితంగా వినాలి. సో ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి గాయస్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే కంగువా మూవీ చూసి రావడం జరిగింది గాయస్. మూవీ అయితే నన్ను చాలా ఎంగేజ్ చేసి పెట్టింది, నిజంగా చాలా బాగుంది, ఎంటర్టైన్ కూడా చేసింది చక్కగా. సో ఈ మూవీ విషయానికి వస్తే స్పాయిలర్స్ లేకుండా ఇందాక చెప్పినట్టుగానే 2 టైమ్ లైన్స్ ఉంటాయి, 2 సూర్యాలు ఉంటారు అండ్ కొన్ని క్యారెక్టర్స్ డబుల్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది సూర్య గారి పర్ఫార్మెన్స్ గురించి గాయస్. నిజంగా పీక్ లెవెల్లో చేశారనమాట. ఎంత అద్భుతంగా అంటే నాకు ఒక్క నిమిషం కాదు, సినిమాలో సగం సేపు రోలెక్స్ గుర్తొచ్చాడు, అంద మాదిరి పర్ఫార్మెన్స్. అండ్ శివ గారు చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకున్నారు. ఆ సూర్య గారి పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఉన్న ఫైట్ సీన్స్ని కానీ ఎమోషన్స్ని కానీ చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేశారనమాట. అండ్ దానికి తోడు డిఎస్పి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇది మ్యూజిక్ ఒక్కో చోట బాగా వర్కౌట్ అయితే కొన్ని సినిమాల్లో స్కోర్ సరిగ్గా ఉండదు, స్కోర్ వర్కౌట్ అయితే మ్యూజిక్ బాగోదు. ఇక్కడ అలా లేదనమాట. కొన్ని నాయక మన్నింపు అని ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి, అవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. పాస్ట్ టైం లైన్లో అయినా ప్రజెంట్ టైంలో అయినా మ్యూజిక్ బాగుంటుంది, స్కోర్ కూడా బాగా ఎంగేజ్ చేసి పెడుతుంది మనల్ని. గూస్ బంప్స్ వచ్చే షార్ట్స్కి అస్సలు ఆలోచించక్కర్లేదు. స్క్రీన్ ప్లే కొద్దిగా ల్యాగ్ అండ్ రొటీన్ లాగా అనిపిస్తుంది అంతే. అండ్ దిశా పటానీ గారు కూడా ఉంటారు ఈ మూవీలో. మనకి తదుపరి భాగం ప్రజెంట్ టైం లైన్లో కనబడుతూ ఉంటారు. సో ఈ మూవీని ఖచ్చితంగా చూడండి గైస్, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. 3Dలో నేను చూడలేదు, ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా ఉందో చెప్పండి. సో దీనికి నా రేటింగ్ వచ్చేసి 4/5 స్టార్. అండ్ ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు, బట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. సో 4/5 స్టార్. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కూడా చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఇలాంటి వీడియోస్ చాలా